జోహార్ వైఎస్ఆర్. ఈరోజు నూతలపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్ష వహించిన పెద్దలు ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ వీరు నాగార్జున గారికి, మరో ముఖ్య అతిథి అమ్మ ప్రకాశ్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ పూచేపల్లి వెంకయ్య గారికి, అదేవిధంగా బ్రహ్మణ గారికి, అదేవిధంగా కనకరామారెడ్డి గారికి, చుండూరు రమణ గారికి, ఆదరణ గారికి, వెంకటేశ్వర గారికి, బ్రహ్మనాయుడు గారికి, ఇక్కడున్న మహిళా మనందరికీ, అక్క చెల్లెలందరికీ, వేదిక మీద నిర్వహించిన ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, సర్పంచులకి, వేదిక ముందు ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగన్ అభిమానులందరికీ సరస్వతి నమస్కారాలు. ఏ పార్టీకైనా, ఎంత పెద్ద పార్టీకైనా కార్యకర్తల బలం లేదే పార్టీ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత టీడీపీ కూటమి వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ గారి మీద ప్రేమతో, పార్టీ మీద కష్టంతో ఇంట్లో ఉన్న జెండాలను తీసి జెండాలో భుజం మీద వేసుకుని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాకా మా భుజం మీద జెండా దిగలు, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము, ఎన్ని కష్టాలను పెట్టండి, ఎన్ని కేసులను పెట్టాలని చెప్పినా మేము ఎన్నింటికి వెళ్తాము అని చెప్పేసి పార్టీ కోసం, జగన్మోహన్ కోసం అడ్డుపెట్టిన ప్రతి ఒక్క కార్యకర్తకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతలపాడు రాజకీయాలు సుమారు 20 సంవత్సరాలు చూస్తున్నాం. చాలా తక్కువ టైంలో ఈ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని గ్రూపులు ఉన్నా అన్ని గ్రూపుల్ని సుమారుగా 6 నెలల్లో కలిపి ఏకతాటి మీద నడిపించే నాయకుడు మా నాగార్జున అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. నాగార్జున పేరు డాక్టరేట్ ఇచ్చిన తెలియదు, కానీ రాజకీయాల్లో మాత్రం ఇంత అనుభవం ఉన్నాడు కాబట్టి నిజంగా డాక్టరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారితో పాటు కేబినెట్ లో ఉండి దేశంలో ఎగరగలిగే విధంగా సుమారుగా 100 అడుగుల పైన కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన ఏకైక మంత్రివర్యులు మా వేరు నాగార్జున చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు బయటకు వస్తే ఒక సంచలనం, జగన్మోహన్ గారు బయటకు వస్తే ఒక సునామీ జనాలు వస్తున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళ కూటమిలో భయం, ఒడుకు, ఉత్సాహం. అందుకనే జగన్మోహన్ గారిని బయటకు రాకూడదని చెప్పేసి నిర్బంధించాలని చెప్పేసి కేసులు పెడుతున్నారు. మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల కోసం, అండగా ఉండడం కోసం వచ్చినప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి వేలాదిగా వచ్చి మా రైతుల కోసం మా జగన్మోహన్ గారు వస్తున్నారని చెప్పేసి వచ్చినప్పుడు సుమారుగా 1,00,000 జనాభా వచ్చి మేము మా జగన్మోహన్ గారి కోసం అండగా ఉంటామని చెప్పిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా నమస్కారం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏ కష్టం లేకుండా రైతులు సంతోషంగా ఉండి రైతులు లక్షాధికారులుగా ఉన్నారు. జగన్మోహన్ గారి పరిపాలనలో రైతులందరూ చెక్కులు అమ్ముకొని రైతులంతా కలిసిమెలిసి ఆ వచ్చే డబ్బులతో బిర్యానీ తినే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఇంట్లో సర్దుకూడది, మళ్ళా ఇంటికి వచ్చి సర్దుకూడదు కావాల్సిన పరిస్థితి వచ్చినట్టే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉందని చెప్పి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు బాబు శూర్తి భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి నలుగురు మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత నేరుగా అసెంబ్లీలో ఈ సూపర్ 6 చేయలేదని చెప్పి నిశ్చితుగా బయటపడి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి తెలియజేస్తున్నా. ఎలక్షన్ ముందు టీడీపీ కార్యకర్తలందరూ చొక్కాలు తెచ్చుకున్నారు, లూకీలు తెచ్చుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసే వెన్నుపోట్లు, మోసాలు చూసి వాళ్ళే బలాయిలాగా చెగిన చొక్కాలు కొట్టుకుంటారు. అంతకుముందు సూట్ కేసులు చేసి ఎమ్మెల్యేలు గెలిపించాలని చెప్పారు. ఇప్పుడు కార్యకర్తలు పట్టించుకోపోయేది నేను ఒకటే చెప్తున్నా, ఈసారి ఎలక్షన్ లో ఎన్ని కోట్లు, ఎన్ని పార్టీలు లేకపోయినా ప్రజలు మొత్తం ఏకమయ్యారు. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. 2029లోని అందరూ నడుము బిగించి మళ్ళా మనకి జగన్మోహన్ గారు రావాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ వస్తేనే రైతులు బాగుంటారు, మహిళలు బాగుంటారు,
బడుగు బలహీన వర్గాలు బాగుంటారని చెప్పేసి నమ్ముతున్నారు. కాబట్టి రాజశేఖర ఏ విధంగా పరిపాలన చేశారు, జగన్మోహన్ అంతకన్నా ఎక్కువ బాగా పరిపాలన చేశారు. కాబట్టి అమ్మఒడి కానీ, ఇల్లు పథకాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, మహిళలందరినీ గౌరవించిన మహానాయకులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరని చెప్పి సభలో తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి వచ్చిన తర్వాత ప్రతిదీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పప్పు కట్టాలనుకుంటారు. కానీ మన నాయకుడు మహిళల మీద గౌరవంతో వాళ్ళు 50% నామినేషన్ పోస్టులు కానీ మహిళలందరికీ ఉద్యోగ వసతులు కల్పించిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభలో తెలియజేస్తున్నా. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రానికి మంచి వ్యక్తి కావాలి, మాట మీద నిలబడే వ్యక్తి కావాలి, ఒకసారి హామీ ఇస్తే హామీ నెరవేర్చే నాయకుడు కావాలి. అటువంటి నాయకుడికి ఇప్పుడు కనబడే నాయకుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక నికాస్ రాజకీయం చేసే మహానాడు నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఆచార్యులు, ఈ రాష్ట్రానికి అవసరమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు కావాలి. మళ్ళా ఆయన ముఖ్యమంత్రి చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు మళ్ళా కలిసిమెలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి జగన్మోహన్ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఇన్నాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు, జగన్మోహన్ గారి పరిపాలనలో కొంతమందికి కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది, నాయకులకు ఇబ్బంది జరిగినాడు. కానీ జగన్ పరిపాలనలో అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ అన్ని వచ్చి మన కార్యకర్తలందరికీ వచ్చినాయిగా. ఎవరికి అన్యాయం జరగ, కొంతమంది స్టేట్ వాళ్ళకి న్యాయం జరగలేదు. కానీ వాళ్ళకి పదవులు సర్పంచ్, ఎంపీలు, జడ్పీటీసీ వాళ్ళు కూడా జగన్మోహన్ గారు దైవలే అయ్యారని చెప్పేసి అవసరం చేస్తున్నా. అవసరం వచ్చినప్పుడు కరోనా వచ్చిన కాబట్టి ఎక్కువ డబ్బులు సహాయం చేయకపోయారు, ఎక్కువ వర్క్ సహాయం చేయకపోయారు. కానీ ఈసారి ఎలక్షన్ లో అయిన తర్వాత జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన కదా, జగన్ 2.0లో ఆఫీసు పైన, పోలీస్ స్టేషన్ పైన, ఎంఆర్ ఆఫీసు పైన వాళ్ళ ఆఫీసు నిలబడి వాళ్ళకి పనులు చేసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పని చెప్పారు. కార్యకర్తలు నాయకులు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది సభలో తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ జిల్లాలో ఎంతమంది నాయకులు చేరకపోయారు, ఎంతమంది నాయకులు చేరకపోయారు. ఒక నాయకుడు ఎదుగుతుంటే ఓట్లు తీసే నాయకులు రప్పరప్ప పేరు పెట్టుకుంటారు. ఒక నాయకుడు ఎదుగుతుంటే కోతులు తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈ శివప్రసాద్ వరకు ఎవరు కోతులు తీసే ప్రశ్న లేదు. నాయకులందరినీ ఇన్ఛార్జీలను గెలిపించడం కోసం జగన్మోహన్ గారి నాయకత్వంలో మా వంతు 8 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీని గెలిపించుకోవడం కోసం సాయశక్తులు కృషి చేస్తారని చెప్పిస్తున్నాం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఎలక్షన్ గెలిచాడు. 2024లో మళ్ళా మోసం చేశాడు. మళ్ళా 2029లో మళ్ళా మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇటువంటి మోసపోతే నాయకుడిని, దగాకోరు నాయకుడిని మనం నమ్మకూడదు. మీరందరూ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి బాబులను నమ్మొద్దు. మనం నమ్ముకోవాల్సిన నాయకుడు మన దైవం జగన్మోహన్ గారు. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, మనందరం బాగుపడతాం. కాబట్టి దయచేసి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసినంత వరకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులందరూ కలిసి పార్టీ కోసం కష్టపడాలి. 2029లో నాగార్జున ఎమ్మెల్యే చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.